ప్రస్తుతం కూడా ఎక్కువ మంది రైతాంగం 5వ వరంలో ఎక్కువ మంది రైతులని పండిస్తారు విలేజ్ని. ఆ విలేజ్లో సంజలంటే సబ్సిడీ లేకుండా ఉదాహరణకి ఒక 9, 8, 10 సర్వే నెంబర్ ఉందనుకోండి, 27, 28 సబ్సిడీలు అయిపోయింది అంటే 6 సెంట్కి 8 సెంట్కి 10 సెంట్లు విడబడడం వల్ల రెవెన్యూ రికార్డు కూడా అప్పుడు పిఆర్ఓలు అంతకుముందు కర్ణాలు ఇప్పుడేమో ఆఫీసులో పర్తీస్మాల్ రెవెన్యూ రికార్డు కూడా కరెక్ట్గా లేదని రైతులు వాపోతారు. రైతు అది కూడా పరిధిలో తీసుకొని ఇక్కడ ఆ రైతులందరూ ఇప్పుడు వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు. 5, 10, 40 సెంట్లు ఏదైనా కనీసం మాస్టర్ కొంతమంది కింద 10 సెంట్లు 20 సెంట్లు లోపల కనీసం రీచింగ్ చేసి మ్యూటేషన్ చేసి వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసే అవకాశం కల్పించాలని సభ కోరుకుంటున్నాం. దానివల్ల ఏమైందంటే ఎప్పుడో పూర్వం తండ్రి బాగా చేసిన వల్ల పిల్లలు కొంతమంది అమ్మకం చేయడం రికార్డు మారకపోవడం మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళే రికార్డు పట్టుకొని మాస్టర్లు సంపాదించుకొని మళ్ళీ వేరు వేల యాక్టివిటీ చేయడం వల్ల చాలా ప్రభుత్వం వస్తున్నాయి. అలాగే మీ ముందుకు ఒక విషయం ఉందా, పట్టించుకోవడం సర్వే నెంబర్ 66, 66, 62 ఆ ల్యాండ్ ల్యాండ్ సెంటర్ ఉన్నాయి. వేరే వ్యక్తులు కమితే దాన్ని ఆ వ్యక్తుల మీద ఇంకా అయిందని మంచి పోగాట వచ్చింది. అది మూలాకోరు ఉందా, అది ప్రైవేట్ వ్యక్తికి ఎలాగా ఇంకా అయిందని మీకు గమనించడమైంది. జాన్సన్ సంజయరావుకేమో మూలాకోరు పట్ట అయితే జాన్సన్ సంజయరావు కొంతమంది మీటింగ్ చేస్తే ఆ వ్యక్తులు మీకేమో అర్థాలు తీసుకొచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంకరేజ్ అయిందని బాగంట ఇది కొంచెం పరిధిలో తీసుకొని మూలాకోటికి వేరే వ్యక్తికి ఎంకరేజ్ చేయగా ఇది గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం అవుట్ సైడ్స్ కొంతమంది కేటాయించారు. వాళ్ళందరూ పంటలు ఇచ్చారు. వాళ్ళందరూ అడ్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు 66/1, 66/2 అది ఏపీ మూలంలో లేకుండా ప్రైవేట్ వ్యక్తికి ఎలా ఇన్కార్పొరేట్ అయిందన్నది వాదండి. అయితే ఇది పరిధిలో తీసుకొని 15 వర్గాల వారికి పట్టాలు ఇచ్చి ఉన్నారు. భూదాంపూర్ ల్యాండ్ అయితే 15 వర్గాల వారు అభివృద్ధిని మా ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ప్రైవేట్ వ్యక్తికి ఇన్కార్పొరేట్ అయిందని వాళ్ళు వేరే వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు కోర్టు వేసి దాన్నేమో వేరే వ్యక్తికి అమ్మదూపుతామని పోగట్ట రైతు ఇది చూడాలి. అలాగే మారుమూల విలేజ్కి ఆనుకొని పెద్ద గడ్డ ఉందండి. మారుమూల విలేజ్ ఆనుకొని పెద్ద గడ్డ ఉందండి. అది తరతరాల నుంచి వర్షాకాలం మామూలు అప్పుడు కూడా పెద్ద ప్రవాహంగా ఉండదండి. దాన్ని కొంతమంది వ్యక్తులు రైతులు గాడీలు పెట్టి మిషన్లు పెట్టి మొత్తాలండి. ఏమంటే గడ్డ జనాల్లో ఉంది, అందుకని మేము మొత్తం అన్నారు. సంబంధ ఆఫీసులు మీడియాతో కాదు కంప్లైంట్ నిజమేసారి జిరాయితీలో ఉందన్నారు. కానీ జిరాయితీ అయితే అవ్వట్లేదు. కానీ నాకు ఊహకంటే గడ్డండి మరి ఖచ్చితంగా నీకు ఎలా అన్నారని కూడా మీరు ఆలోచనలో తీసుకొని దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసి గ్రామానికి ఇబ్బంది లేకుండా చూడాలని. తర్వాత పర్తీస్మాల్ విలేజ్లో కొంతమందికి 300 పైసలు అప్పుడు సర్పంచ్గా పోయి వెంకటరావు టైంలో ఇళ్ల పట్టాలు